మనకి ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే పరుగుల వరద పారుతూ ఉంది కదా. అయితే దీంట్లో భాగంగానే మనకి బ్యాటింగ్లో చూసుకుంటే చాలామంది బ్యాట్స్మెన్స్ కూడా సెంచరీలు కొట్టారు. సో దాంట్లో మనకి శుభ్మన్ గిల్ కొట్టాడు, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, అలాగే కేఎల్ రాహుల్ వీళ్ళందరి బ్యాట్ల నుంచి కూడా సెంచరీలు వచ్చినాయి. కానీ బౌలర్ల విషయంలో కూడా ఒక బౌలర్ కూడా సెంచరీలు కొడుతూ ఉన్నాడు. అతను బ్యాట్తో కాదు, కాకపోతే బాల్తో సెంచరీలు ఇప్పిస్తూ ఉన్నాడు. సో మరి అతని మీద ఇప్పుడు రీసెంట్గా చాలా ట్రోల్స్ కూడా మొదలైంది అనమాట. మరి ఆ బౌలర్ ఎవరు అంటే మనకి ప్రసిద్ధ్ కృష్ణ అనే చెప్పాలి. సో ఎందుకంటే అతను బౌలింగ్ చూసుకుంటే మొత్తం 6 ఎకానమీతో బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. మరి ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే మనకి ఏకంగా 2 ఇన్నింగ్స్లో కలిపి 220 రన్స్ ఇచ్చాడు. మరి దాని తర్వాత మనకి సెకండ్ టెస్ట్లో చూసుకుంటే ఏకంగా 72 రన్స్ ఇచ్చాడు. సో మరి ఇదంతా చూసిన తర్వాత చాలామంది కూడా అతని మీద ట్రోల్ స్టార్ట్ చేశారు. సో అతను మనకి మన పాకిస్తాన్ టీంలో హ్యారీస్ రౌఫ్ ఎలాగైతే రన్స్ ఎక్కువ ఇస్తాడో, సో ఇక్కడ కూడా ఇండియన్ టీంకి హ్యారీస్ రౌఫ్ లాంటి మనకి ప్రసిద్ధ్ కృష్ణ. సో అతన్ని వెంటనే ఇండియాకి పంపించేసేయండి, టికెట్ ఖర్చులు ఏమైనా ఉంటే బిజినెస్ క్లాస్ మేమే మరి టికెట్ బుక్ చేసి మరి పంపిస్తాం, సో అతను బయటకు పంపించేసేయండి అని చెప్పేసి కొంతమంది ఆఫర్ కూడా చేస్తూ ఉన్నారనమాట. సో ఏదైనా సరే మరి ప్రసిద్ధ్ కృష్ణ మనకి ఐపీఎల్లో చూసుకుంటే ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు, ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. కానీ మరి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మరి ఏమైందో కూడా అర్థం కావట్లేదు. సో మరి షార్ట్ పిచ్ బంతులు వేస్తున్నా సరే నిన్న జెమ్మి స్మిత్ ఎంత దారుణంగా కొట్టాడు అనేది కూడా మనం చూసాం. సో ఏదైనా సరే మరి ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి ప్రతి బౌలర్ కూడా కామనే. సో కొంచెం అతనికి టైం ఇచ్చి లేదంటే ఒక మ్యాచ్ అతనికి రెస్ట్ ఇస్తే కొంచెం మళ్ళీ సెట్ అవుతాడు అనేది నా ఒపీనియన్ అనమాట. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.